ఇటు వచ్చేద్దా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇదిగో చూస్తున్నారు కదండి, ఈ మెత్తడి చేపల కర్రీ ఫ్రై చేసి అంబాలి తాగబోతున్నాం. అంతేనా? సరే, ప్రిపేర్ చేయి. మా స్టైల్లో చక్కగా కర్రీ వండబోతున్నామండి. వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ఈ మధ్య సరిగా వీడియోలు చేయలేకపోతున్నాం, ఎందుకంటే కొన్ని పనులు బిజీ అయిపోయినాం. అందుకనే మంచి మంచి వీడియోస్ అయితే అందించలేకపోతున్నాం. త్వరలోనే ఖాళీ అయిన తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాము. అడవికి వెళ్ళి ఏదైనా సేకరించి మంచి మంచి వంటకాలు అయితే ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఏటేటి అవసరం అండి మనకి? అవసరం లేదు. ఉల్లిపాయలు మిరపకాయలు ఉంటాయి సార్. ఉల్లిపాయలు మిరపకాయలు, కారం కొద్దిగా. ఇవి మెత్తడి చేపల్ని క్లీన్ చేసుకొని ఫ్రై చేస్తే అంబాల్ కాంబినేషన్ తాగడానికి స్టప్పుగా బాగుంటుంది. అంతే కదా? అంతే. సరిపోద్దా? సరిపోతుంది. సరిపోద్దేమో. ఇంకా చాలా ఆపేసి ఉల్లిపాయలు పోయి. శుభ్రంగా 2 సార్లు కడిగేసామండి. వీటితో ఇప్పుడైతే చక్కగా ఫ్రై చేసుకొని సాల్టు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 కలిపి చక్కటి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఎక్కడ వెళ్తున్నారా? గడ్డకా? కొలాయికా? సరే సరే. నీళ్ళు తీసుకొస్తారా అక్కడ? నీళ్ళు తీసుకొస్తారా? అదిగోండి, కొలాయి కొత్తగా వేస్తున్నారు మా ఊర్లో. అక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇంకా బిగించలేదు. అక్కడ అయితే ఇదిగో చూస్తున్నారు కదా, పిల్లలు అయితే వెళ్ళి అక్కడ వాటర్ తీసుకొస్తారు. కవరిపాకు మనకి ఇబ్బంది లేదే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు.
చింతపండు కూడా రెడీ అయిపోయింది. చింతపండుని సేకరించి చింతపండు పచ్చడి చేయాలండి మా స్టైల్లో. అది కూడా అంబలి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. రోకలతో దంచుకుంటాము. సాల్ట్ కారం వేసి చింతపండు ఒలిచేసి రోకలతో దంచుకొని అంబలి కాంబినేషన్లో పచ్చడిలాగా యూస్ చేసుకుని అంబలి తాగితే చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ ఇది. అవును. వేసిస్తున్నా వేసి సాల్ట్ కారం కొద్దిగా వేస్తావా? లాస్ట్లో వేసుకున్నాం. ఈ మెత్తలు ఉడికిన తర్వాత. సరే. మెత్తళ్ళు కూడా ఉడికిపోయాయండి. ఇది కారం కూడా కలిపేసాను. కాసేపు ఇలా కలిసిపోయిన తర్వాత అయితే దించేసి వీటి కాంబినేషన్తో అంబలి ట్రై చేస్తే బాగుంటుంది. ఉడికిపోయింది. ఇప్పుడు డాడీ కూడా తింటాడండి. చెప్పి నెంబర్ 1 కట్టేస్తాయి ఇది. ఉదయాన్నే చేసి ఇలా ఉంచుకున్నాము. ఎందుకంటే ఎండాకాలం కదా, చల్లగా అవ్వాలనేసి ఉండాలి ఇవి. అవును. అంబలి ఖచ్చితంగా ఉండాలి. కూడా ఒక 3 రోజులు 4 రోజుల నుంచి అయినా తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది. 3-4 రోజులు ఒకసారైనా తీసుకోమంటావు అయితే అంబలి. మేము రోజు తీసుకుంటాము ఇవి. వేడి వల్ల ఇదిగో మేము ఇవాళ మధ్యాహ్నం పూట భోజనం ఇదే మాకు. సూపర్ వచ్చింది. వచ్చేసారా? ఈ పిల్లల్ని బలవంతం ఏం చేయరండి. వాళ్ళే ఆడుతూ పాడుతూ చిన్నప్పటి నుంచే ఈ విధంగా పని నేర్చుకుంటారు. ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దు అంటారు, కానీ పెద్దవాళ్ళని చూసి వీళ్ళంతా వీళ్ళే నేర్చేసుకుంటారు పని. వయసు వచ్చే కొలది కూడా వీళ్ళు కట్టెల కోసం కానీ నీళ్ళు మోయడం కానీ ఇబ్బంది ఏముండదు. వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటారు ప్రతి ఒక్క పనికి. చల్లగా ఉంది. అంబల పుల్ల కూడా ఉంది దాంతోపాటు. చల్లగా ఉండడం కోసం ఉదయాన్నే చేసి పక్కన పెట్టేసుకుంటాం. బాగుంది. ఈరోజు మధ్యాహ్నం మాకు లంచ్ ఇదే అండి. ఇంకా సాయంత్రానికి అయితే బెండకాయ. అంతేనా? అంతే. మనకు ఏది ఉంది లేదని కాకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతాం.
మాకు పలానా రోజు నాన్ వెజ్ ఉండాలి, సండే కానీ లేదంటే మంగళ బుధవారాలు కానీ ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి అనేసి అయితే మాకు అలా ఏముండదు. ఎప్పుడు నాన్ వెజ్ దొరికితే అప్పుడు నాన్ వెజ్ని హ్యాపీగా వండుకుంటాం. లేనిచో ఇంట్లో ఏది ఉంటే అది కర్రీ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తింటామే. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.